యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు బీఆర్ఎస్ యువజన నాయకులు. గత ప్రభుత్వం మల్లాపురం గ్రామంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేశారు. దీక్షకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య. వైద్య కళాశాలల శాశ్వత నూతన భవనానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని కోరారు. మల్లాపురం గ్రామంలో మంజూరైన మెడికల్ కాలేజీని వేరే గ్రామానికి తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. వేరే గ్రామానికి తరలించాలని చూస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పనులు ఆలస్యం చేస్తే మంజూరైన నిధులు వెనక్కిపోయే ప్రమాదం ఉందన్నారు. రిలే నిరాహార దీక్షకు దిగిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మల్లాపురం గ్రామానికి చేరుకుని ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా దీక్ష విరమించాలని కోరడంతో దీక్షను విరమించారు బీఆర్ఎస్ యువజన నాయకులు. ఈరోజు మల్లాపురం గ్రామంలో గత సంవత్సరంలో మంజూరైనటువంటి మెడికల్ కాలేజీని కేసీఆర్ గారు మళ్ళా స్థాపన చేసే సమయంలో మరి ఎలక్షన్లు అయిన తర్వాత ప్రజల దేవస్థానం వేల ఆయన మల్లాపురం మీదకెళ్ళి ఆయన పామరం ఏరియాలో పెడితే నేను వస్తుంటా పోతుంటా 64 సర్వే నెంబర్లో ద్వారా కేటాయించారు. కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఆ జాగా మరి మల్లాపురంలో కాలేజీ నేను గత ప్రభుత్వంలో వచ్చిన కాలేజీని నేను మల్లాపురంలో పెడతా, ఎక్కడ కూడా తీసుకుపోండి అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకో ఈ మధ్యలో మల్లాపురం అంటే ప్రేమ తగ్గింది, మరి ఎక్కడో పెడతా అని చెప్పేసి ఎక్కడ పెడతలేడు. మరి రెండో సంవత్సరం దగ్గరకు వచ్చింది. మరి రెండో సంవత్సరంలో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లా ఖచ్చితంగా సెకండ్ ఇయర్ వాళ్లకు కాలేజీ అనుమతులు వచ్చి మరి కాలేజీ శంకుస్థాపన చేసి బిల్డింగ్ స్టార్ట్ అయితేనే మరి ఆ బిల్డింగ్ ఉంటుంది తప్ప, ఆ మెడికల్ కాలేజీ ఉంటుంది తప్ప మరి ఇది శంకుస్థాపన జరగకపోతే మరి వెంటనే మరి నిధులన్నీ కూడా వాపసు పోయి మెడికల్ కాలేజీ రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి దండం పెట్టి చెప్తున్నాం. మల్లాపురం గ్రామ యువకులం అందరం కూడా ఊరంతా కూడా మేము వచ్చి నీకు దండం పెట్టి చెప్తాం. వెంటనే మీరు కాలేజీ శంకుస్థాపన వేయాలి. నేను ఈ రాజకీయం గురించి ఎవరి మీద వ్యతిరేకతతో మాట్లాడతలేను. ఖచ్చితంగా రేపు పొద్దుగాల మీకు ఎలాంటి అనుమానాలున్నా మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు పూర్తి వాళ్ళకే మద్దతు తెలిపి వాళ్ళనే ఏకగ్రీయంగా కూడా మా మల్లాపురం గ్రామంలో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా గ్రామానికి వచ్చిన మెడికల్ కాలేజీని దండం పెట్టి చెప్తున్నాం, మా గ్రామానికే రావాలి తప్ప ఇంకెక్కడ కూడా పోనీయకుండా ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి దండం పెట్టి కాంగ్రెస్ నాయకులకు కూడా దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే మల్లాపురంలో చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు. మరి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, మాకు కంపెనీలు లేవు. కాబట్టి మా ఊరికి దేవస్థానం భూములు ఎన్నో తీసుకున్నది కాబట్టి మా ఊరిలో నష్టం చాలా జరిగింది. కాబట్టి మా ఊరి అభివృద్ధి చెందాలంటే మరి మెడికల్ కాలేజ్ ఇక్కడనే రావాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. అదేవిధంగా ఈరోజు మరి గౌడ శ్రీశైల్ గారు మా గ్రామ శాఖ అధ్యక్షులు, ఆయన నాయకత్వాన మరి యువకులందరూ కూడా మరి నిన్న కూర్చున్నారు, ఇవాళ కూర్చుంటారు. మరి రేపు పొద్దుగాల ఇంకా వేరే నిర్ణయాలు మా సునీత మహేందర్ రెడ్డి గారితో మరి రేపు జరగబోయే నిర్ణయాలు మరి రేపు ప్రకటిస్తాం. ఖచ్చితంగా మీడియా మిత్రులు కానీ మా గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని, ఈ యువకులకు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.